ఈవెన్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలంటే ఈవెన్ ఈక్వల్ టు ఫస్ట్ నేను 0 అని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇన్ అన్ అరే 20. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ సక్సెస్ఫుల్. ఈరోజు మనం ప్రింట్ సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ఇన్ అన్ అరే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్ అన్ అరే అన్నారు కదా, సో మనం ఒక అరే అనేది తీసుకుందాం. అరే నమ్స్ 7, 8. ఓకే, ఎలిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అరే సైజ్ తీసుకుంటా, ఇంట్ సైజ్ లెంత్. ఓకే, సైజ్ తీసుకున్నా. ఇప్పుడు ఫర్ లూప్ వాడతా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఐ లెస్ దెన్ సైజ్, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ట్రావర్స్ అవుతుంటాయి. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ nums of i modulo 2 equal to 0. ఇదేంది ఈవెన్ నంబర్ కండిషన్ కదా. ఓకే, ఈవెన్ నంబర్ స్టోర్ చేసుకుందాం. ఈవెన్ నంబర్ని స్టోర్ చేసుకోవాలంటే మనకి ఒక వేరియబుల్ కావాలి. ఇంట్ ఈవెన్ ఈక్వల్ టు ఫస్ట్ నేను 0 అని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆడ్ నెంబర్ కూడా తీసుకుందాం. ఇంట్ ఆడ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నమ్స్ ఆఫ్ i మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఉంది కదా, అది ఈవెన్ నంబర్. సో ఇక్కడ రాసుకుందాం ఈవెన్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. ఓకే, ఇప్పుడు ఈవెన్ నెంబర్లోకి అన్ని సమ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఈవెన్ నెంబర్ కాకపోతే మనము నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మనం ఆడ్ నెంబర్స్లో దాన్ని ఫిల్ చేసుకోవాలి కదా. సో ఆడ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. ఓకే, నెక్స్ట్ మనము ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఎక్కడ, ఈ ఫర్ లూప్ బయట సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, ఓకే ఇక్కడ సమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ println తీసేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాసుకుంటాం, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఇన్ అన్ అరే. ఇక్కడ ఆడ్ అని ఎడిట్ చేస్తా. ఓకే, దీని సెంటర్లో ఏం చేస్తా అంటే ఒక లైన్ ఇస్తా println అని. సో మనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ రాసాం కదా, దీన్ని ఇప్పుడు రన్ చేస్తా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇన్ అన్ అరే. ఓకే, సారీ ఇక్కడ నేను ఈవెన్ అని పెట్టడం మర్చిపోయా, ఇక్కడ ఆడ్. ఓకే, ఇక్కడ కంకాటినేట్ చేయలే. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇన్ అన్ అరే 20. ఈవెన్ నంబర్స్ అన్ని సమ్ చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ని సమ్ చేస్తే 16 వచ్చింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.